హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా జస్ట్ 2 ఉల్లిపాయలతోనే ఇలా మెహందీ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఎంత ఎర్రగా పండిందో చూసారు కదా, మీకు ఈజీగా చూపిస్తాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఇలా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని రెడ్ కలర్ ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఇలా పై పీల్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. పై పొట్టు తీసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా మెహందీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా పై పీల్ ఎందుకు తీస్తున్నాను అంటే లోపలిది మనకి అవసరం లేదన్నమాట. మనము కర్రీ చేసుకునేటప్పుడైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఇంట్లో వంట చేసేసాను కాబట్టి నేనైతే రౌండ్గా తీస్తున్నాను. ఎందుకంటే మనకి ఉల్లిపాయ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. అదే మధ్యలోకి కట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైంకి యూజ్ చేయడానికి ఉండదు. అదే కర్రీ చేసుకునేటప్పుడైతే మనకి ఒక ఆలోచన ఉందనుకోండి, ముందే మనము ఈ పీల్ అనేది తీసి జాగ్రత్త పెట్టుకోవచ్చు. మనకి ఖాళీ టైం ఉన్నప్పుడు మెహందీ చేసుకోవడానికి వీలవుతుందని. ఇలా మొత్తం పీల్ తీసాక 2 ఉల్లిపాయలది అనమాట ఈ పీల్ అనేది. నేను 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకున్నాను. అలానే ఒక వేస్ట్ నిమ్మకాయ ఉంటే అది వేసుకున్నాను. మీరు నార్మల్ నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. అలానే బెల్లం కూడా వేసుకున్నాను, 1.5 స్పూన్ వరకు. ఇలా మొత్తం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటనేది కూడా చెప్తాను. వక్క కూడా వేసుకుంటున్నాను. మనకి వక్క వల్ల మంచి కలర్ అనేది వస్తుంది కదా, అందుకోసమని కొంచెం వక్క కూడా దంచి వేసుకుంటున్నాను ఉడికేటప్పుడే. ఇలా ఉల్లిపాయల నుంచి మనకి కలర్ అనేది వాటర్లోకి రిలీజ్ అవుతుందన్నమాట. అలా ఇంకాస్త రిలీజ్ అయిన తర్వాత మనము ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుంటూ ఉండాలి. నిమ్మకాయకి కూడా వాటర్ అనేది కలర్ అనేది అంటింది చూస్తున్నారు కదా. నేను ఇందులో ఏమీ వేయలేదు, జస్ట్ నిమ్మకాయ అలానే వక్క కొంచెం అలానే బెల్లం వేసాను. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ బెల్లం వేసాను కాబట్టి 2 స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత వాటర్ ఉల్లిపాయల్లో ఉన్న కలర్ మొత్తం రిలీజ్ అవుతుంది కదా వాటర్లోకి. అలా మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఉల్లిపాయ పీల్ కూడా వైటిష్గా కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇంకొంచెం మరగనివ్వాలి. మనం హైలో పెట్టుకొని లేదంటే మీడియంలో పెట్టుకొని మరుగుతూ ఉంటే అప్పుడు బెల్లంలో నుంచి కాస్త పానకం ఉంటుంది కదా, ఆ పానకం అనేది ఆ వాటర్లోకి కూడా కొంచెం చేరుతుంది అనమాట. ఎందుకంటే మనం మెహందీ పెట్టుకున్నప్పుడు జారుతూ ఉంటుంది కదా, అలా జారకుండా స్టేబుల్గా ఉండాలంటే ఏ డిజైన్ వేసినా ఇలా కొంచెం ఉడికించుకుంటే కొంచెం మనము పాకంలాగా వచ్చిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. ఇది ఉల్లిపాయ పీల్ కాబట్టి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది ఇబ్బంది ఏమి ఉండదు. కొందరు లేడీస్కి ఉల్లిపాయ అనేది పడదు కదా స్మెల్, అలా కూడా ఉండదు. ఎందుకంటే నిమ్మకాయ వేస్తున్నాం అలానే బెల్లం వేస్తాం కదా, బ్యాడ్ స్మెల్ అనేది రాదు అసలు. నేనైతే 2 స్పూన్స్ లిక్విడ్ తీసుకుంటున్నాను. ఈ లిక్విడ్ వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ముగ్గు వేసుకుంటున్నాను అనమాట చేతి మీద. డిజైన్ అనేది ముందే ఆలోచించుకొని వేసుకోండి. నేనైతే నార్మల్గా ఈ డిజైన్లో చూపిస్తున్నాను మీకు. మీరు ఎంత మంచిగా వేసుకోవాలనుకుంటే అంత మంచిగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బెల్లం వేసాం కాబట్టి మనకి ఇది ఇన్స్టెంట్ బెల్లం కోన్ లాగానే ఉంటుందన్నమాట. బయట తెచ్చుకునే దానిలాగానే స్మెల్ కూడా అస్సలు ఉండదు. టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట. ఉల్లిపాయ పీల నుంచి స్మెల్ వస్తుందని. ఇలా డిజైన్ అంతా వేసుకున్న తర్వాత రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదా, ఇది గుడి దగ్గర కానీ లేదంటే మనకి పూజ స్టోర్లో కానీ దొరుకుతుంది. పూజ స్టోర్ కానీ టెంపుల్స్లో కానీ తీసుకోలేని వాళ్ళు షాప్లో గోపురం కుంకుమ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్తో అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా లిక్విడ్ స్టేజ్ అనేది మనకి ఎంతలో కావాలో అంత తీసుకున్న తర్వాత డిజైన్ వేసుకుంటున్నాను. ఒక స్టిక్తో డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీరు రౌండ్గా అలా పెట్టుకోవాలనుకుంటే ఇయర్ బడ్తో అయినా వేసుకోవచ్చు అనమాట. కాళ్ళకి పారానిలా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి తప్పకుండా. ఒక్కసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది మనకి, రిజల్ట్ ఎలా ఉంటుందనేది, నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది.
ఇలా మొత్తం నీట్గా పెట్టేసుకున్న తర్వాత నేను పుల్లతో ఎందుకు పెడుతున్నానంటే బార్డర్స్కి ఫస్ట్ మనము వేసుకున్న తర్వాత లోపల ఫిల్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. మీరు ఏ స్టిక్ అయినా తీసుకోవచ్చు. నేనైతే అగరబత్తి స్టిక్తో వేసుకుంటున్నాను. అదైతే చాలా సన్నగా ఉంటుంది కదా, మనకి ఏ డిజైన్ అయినా చక్కగా తిరుగుతుందని ఇది తీసుకున్నాను అన్నమాట. ఇలానే కాకుండా కోన్ టైప్లో వేసుకోవాలనుకుంటే ఒక సన్నని కవర్ ఏదైనా తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే మిల్క్ ప్యాకెట్లో కూడా వేసి కొంచెం చిక్కగా కలుపుకొని, ఇది కొంచెం పలుచగా ఉంది కదా, కాస్త చిక్కగా కలుపుకొని దాంట్లో ఫిల్ చేసుకొని కట్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలనుకుంటే హోల్ అనేది ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా నేను క్యాప్స్ కూడా పెట్టేస్తున్నాను ఫింగర్స్కి. చూస్తున్నారు కదా, ఇమీడియట్గా ఆరిపోతుంది అనమాట. నేను వేస్తూనే ఆరిపోయింది సగం వరకు. ఇలా ఇన్స్టెంట్గా మనము ఈజీగా మనకి తొందరగా ఆరిపోయి, అలానే అకేషన్స్కైనా ఏదైనా ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కైనా ఇలా ఇమ్మీడియట్గా అయిపోయే ఉంటే మనకి చాలా బాగుంటుంది కదా. ఇలాంటి వీడియోస్ నేను త్వరలోనే మీకు ఛానల్లో చాలా మీకు యూస్ అయ్యేటివే పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసాక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కైనా షేర్ చేయండి. ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనిపిస్తే కానీ, వీడియో కానీ యూజ్ అవుతుంది అనిపిస్తే. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత కొద్ది వరకు ఇంకా ఆరలేదన్నమాట. అది నేను కొంచెం పని ఉందని నేను త్వరగానే కడిగేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయిపోయాక మీకు చూపిస్తాను, చూడండి. కలర్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఇలా నార్మల్గా వేసాను అనమాట. దాని మీద నుంచి పెన్ వేసుకుంటున్నాను డిజైన్. ఇలా నీట్గా మనకి అందంగా కనిపిస్తుంది అనమాట. ఏ డిజైన్లో వేసుకున్నా ఎంత రెడ్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మీరే. మనం ఏదైనా కుంకుమ తీసుకునే దానిలోనే ఉంటుంది. ఏ కుంకుమ కలర్ తీసుకుంటే అదే డిజైన్లో మనకి కలర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. అలానే ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను నీట్గా కడిగేసుకొని ఆరిన తర్వాత. చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.